వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా, మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం, పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమందిని చూస్తే ఏంటి అధ్యక్ష, 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈరోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 54%, 56% మన వాళ్ళు వెళ్లే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళను కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడ రాజీ పడం. ఇంకో పక్కన అధ్యక్ష, ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయారు. ఈరోజు 120 కోట్లు ఇచ్చాం, వెహికల్స్ డబ్బులు ఇచ్చాం, కొత్త వెహికల్స్ అని పెడుతున్నాం, టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే సుపరిపాలనకు నాంది పలికాం. ఒక పక్క అభివృద్ధి సంక్షేమం సుజావుగా జరగాలంటే పరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు 1వ తారీఖునే ఉద్యోగస్తులకి, పింఛన్దారులకి, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇక్కడ ఒక అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం. ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలు చేశారని మేము ప్రూవ్ చేయడం కాదు, మీరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే ప్రైవేట్ భూములు జోలుకొచ్చినా, ప్రభుత్వ భూములు జోలుకొచ్చినా, ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ఈ సెషన్లో అనేది బిల్లు వస్తుంది, చట్టం అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఎవరు పిటిషన్ ఇచ్చినా నాది 22A కింద రాసేశారు, నా భూమి వేరేవాడు కబ్జా చేశాడు, నా భూమి ఇప్పించండి అనే పరిస్థితికి వచ్చారు. ఒక ఫారెస్ట్ తయారు చేశారు, డ్రోన్ సర్వే అన్నారు, బౌండరీసే మార్చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్లని అనలైజ్ చేస్తే 160% ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి. ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అందుకని అవసరమైతే ఇవన్నీ కూడా చెప్పాం. ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం, సమస్యలు పెట్టి ప్రక్షాళన చేస్తాం, రీసర్వేలు చేస్తాం, ఎన్ని చర్యలు చేయాలనో తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. తప్పులు సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకొని తొందరలోనే ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తామని మరొకసారి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. అదే మరిగా దేశ మద్యం దోపిడీ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. హోల్సేల్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం. ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు, ఓన్ బ్రాండ్లు పెట్టారు. బూమ్ బూమ్ అని చాలాసార్లు ఇక్కడ కూడా మాట్లాడాను.
అలాంటి బ్రాండ్స్ అన్నీ వచ్చాయి. ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి. ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం. అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం. అందరి సమస్యలు లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు. నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను. ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్గా మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం. రెండోసారి ఇంకా ఏమాత్రం నిర్మోహమాటంగా ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను, ఎన్డీఏ ఎమ్మెల్యేస్ అందరినీ, మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరిని తప్పు చేసేవాడిని ఎక్కడ సహకరించకుండా తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది. అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నాం. ఇంకో పక్కన అధ్యక్ష లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి, ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం. మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దేశ ఉచిత ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకుపోలేని పరిస్థితి తీసుకొచ్చారు. చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకనే అధ్యక్ష చాలా స్పష్టంగా సేంద్రేజ్ కానీ జిఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్సులు లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్ట్ పెట్టి అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే చాలా వరకు నార్మల్సీ వచ్చింది. ఇంకా 1-2 ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది. వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నా. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లియర్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్తో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. అన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టాం. 5 సంవత్సరాలు చీకటి జీవోలు, రహస్య జీవోలు అవన్నీ పోయినాయి. అన్ని జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకుని వాట్సాప్ గవర్నెన్స్లో ముందుకు వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్లో ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి. ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావలసిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే 56 సర్వీసులు రాబోయే రోజుల్లో వాట్సాప్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం. కరెంట్ విషయంలో ఎనర్జీలో 39 వస్తున్నాయి, ఆర్టీసీలో 9 వస్తున్నాయి, ఆర్టీఏలో 4 వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఒక 6 వస్తున్నాయి, రెవెన్యూలో 16 వస్తున్నాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 28 వస్తున్నాయి, పంచాయతీరాజ్లో ఉన్నాయి. దగ్గర 150 సర్వీసులు రాబోయే రోజుల్లో ఆన్లైన్లో పెట్టేస్తాం. నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడంగల్, చదువు సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తిరిగి ప్రజలు అవస్థపడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అవన్నీ కూడా ఒకటి హామీ ఇస్తున్నాం. తొందరలోనే అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం. దీనివల్ల ప్రజలు ఆఫీసర్ జరిగే పరిస్థితి ఉండదు. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశం నిన్నే చెప్పాను, నదుల అనుసంధానం ఈ ప్రభుత్వం యొక్క విధానం.
ఎంత తొందరగా చేయగలిగితే అంత ఫలితాలు వస్తాయి. ఈ రాష్ట్ర దశ దిశ మార్చే అవకాశం వస్తుంది. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రతి క్షణం ఈ 3 విషయాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఏం చెప్పాం, ఇంకా ఎక్కువ ఏ విధంగా చేయగలుగుతాం, అభివృద్ధి ఇంకా తొందరగా ఏ విధంగా చేయగలుగుతాం, ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతాం, సుపరిపాలన గుడ్ గవర్నెన్స్కి నాంది పలుకుతూనే పారదర్శకతో పరిపాలన ఎట్టివ్వగలుగుతాం ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ పూర్తిగా అనుసంధానం చేస్తాం. డీప్ టెక్తో ముందుకు పోతాం. ఉదాహరణకు మొన్న డ్రోన్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. 5 అవార్డ్స్ వచ్చాయి. ఏవైతే గిన్నిస్ అవార్డ్స్ 5 వచ్చాయి. అదే మరి అనేక ఫీల్డ్లో యూస్ కేసెస్ కూడా ఉన్నాయి. అందుకని డ్రోన్స్ కోసం ఒక డ్రోన్ సిటీ ఒకటి పెట్టి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ పైలట్స్ ట్రైనింగ్, అదే సమయంలో సర్టిఫికేషన్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దేశానికి కేంద్రంగా ఓరవకల్ డ్రోన్ సిటీగా తయారు చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా సీసీటీవీ కెమెరాలకు ఎక్కువ ఇస్తున్నాం, ఐఓటీస్కి వెళ్తున్నాం. నా ఉద్దేశం ఒకటే, లా అండ్ ఆర్డర్ కానీ, అభివృద్ధి కానీ, ప్రజలకు అవసరమైన సేవలు కానీ టెక్నాలజీ అనుసంధానం చేసుకుంటే చాలా ఫాస్ట్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను అందుకే పదే చెప్తున్నాను, హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఒక సెల్ ఫోన్ ఉంటే ఏ పనిని చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టే రోజులు వస్తాయి. దానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే అధ్యక్ష, ఇవన్నీ జరగాలన్నా కొంత టైం కావాలి. నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచన అమలు చేయాలన్నా అధికార యంత్రాంగం కానీ, ఆ ఆలోచనని స్వీకరించే ఆలోచన ప్రజలకు కూడా రావాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇది అసాధ్యమేం కాదు. అట్లని చెప్పి రాత్రి ఎన్ని అయిపోతాయని చెప్పలేం. కానీ సవాళ్ళు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తాయి, అధిగమిస్తాం, ముందుకెళ్తాం. ఈరోజు ఇంకొక విషయం కూడా ఈ సభలో చెప్తున్నా, రైతులు ధాన్యం ఇస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వస్తూ ఉందా లేదా అనునిత్యం మనం సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకో పక్కన పత్తి ఉంది. నిన్న మొన్న కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, మళ్ళా దానిపైన సమీక్ష చేస్తాం. కొంతమంది వ్యాపారస్తులు పత్తి కూడా ఏదో తరిచిందనో లేకుంటే మెత్తగా ఉందనో తక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తున్నారంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధానానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. అది చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నాం. అదే సమయంలో అధ్యక్ష, వినియోగదారుడికి ధరలు పెరగకుండా, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అనునిత్యం మానిటర్ చేస్తాం. దానికి కూడా ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ కూడా పనిచేస్తుంది. ఈ 2 కూడా ఎప్పుడో అధ్యక్ష మీరు చూస్తే మీరు కూడా అందులో భాగస్వాములు. ఆ రోజుల్లో రైతు బజారు పెట్టి రైతులు పండించిన ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులన్నీ నేరుగా రైతు బజారు ద్వారా అమ్ముకునే ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజే సమైక్య ఆంధ్రప్రదేశ్లో అలాంటి పాలసీస్ ఉన్నాయి. దానికి కూడా ఇచ్చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే మరిగా ఈరోజు మనం అనునిత్యం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల్ని ఆలోచించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఏమేం చేయాలో అన్ని ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సెషన్లోని మీ అందరి ముందర కూడా విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అది కూడా తీసుకొస్తున్నాం. అది కూడా మేము ముందర పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశం ప్రజలకు ఖర్చులు తగ్గించాలి. ఇందులో వినూత్నమైన కార్యక్రమం సూర్యఘర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదే మాదిరిగా ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో, ఈ సూర్యఘర్ ద్వారా మీ ఇళ్లలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇండ్ల పైన. దీనికి పేదవాళ్ళందరికీ ఉచితంగా మనమే సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. 200-250 యూనిట్ల కోసం సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. దానికి అగ్రిగేటర్ని సెలెక్ట్ చేస్తాం.
వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తారు. దాన్ని పెట్టే బాధ్యత కూడా మనం తీసుకుంటాం, మెయింటైన్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, వాళ్ళకి సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు, మళ్ళీ అవసరమైతే గ్రిడ్ ద్వారా వాళ్ళు తీసుకుని నెలవారీగా 200 యూనిట్లు కానీ 250 యూనిట్లు కానీ కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎమ్మెల్యేలు ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మీకు ఉపయోగపడుతుంది. రెండోది కుసం ఉంది, ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే రైతులు వాళ్ళ పంప్ సెట్ దగ్గరనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం, వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకోవడం, అదనంగా కరెంటు వాడితే ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇవ్వచ్చు, లేదు పంప్ సెట్ దగ్గర కరెంటు తయారు చేసుకొని నేరుగా ఇంటికి వాడుకోవచ్చు, లేకుంటే ట్రాక్టర్లు ఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్కూటర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే అధ్యక్ష నేను ఆలోచించే విధానం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేయాలని, ఆ పవర్ని ఆ సబ్స్టేషన్ వాడాలని. గ్రిడ్ అనేది డిమాండ్ సప్లై మేనేజ్మెంట్ కింద ఉంటుంది. ఎవరైనా సరే కరెంటు వాడుకుంటే అది కూడా గ్రీన్ ఎనర్జీని వాడుకుంటే మనం ప్రమోట్ చేస్తాం. అవసరమైతే ఈ ప్రభుత్వం మొన్నే ఇచ్చాం, ఇండస్ట్రీస్ ఎవరైతే గ్రీన్ ఎనర్జీతో పోతారో వాళ్ళకు అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్న క్రెడిట్స్ని ఏది కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా తీసుకొస్తాం. అన్ని రంగాల్లో ఎవరైతే ఈ కార్బన్ క్రెడిట్స్ తీసుకోగలుగుతారో వాళ్ళకు అదనంగా బెనిఫిట్స్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం మాట్లాడేది P3 మాట్లాడుతున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఒక స్టెప్ ముందుకు వచ్చి P4 అంటున్నాను. మనం సంపద సృష్టిస్తున్నాం. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ పేదవాడు మాత్రం పేదవాడిగానే ఉన్నాడు. అందుకే P4 కింద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకొని మనం పైనుండే 10%, కింద నుండే 10-15% అడాప్ట్ చేసుకోవడం, మెంటర్ చేయడం, వాళ్లకు చేయూతనివ్వడం, అనునిత్యం వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తీసుకురావాలన్న ఆలోచన ఉంటే ఇది అసాధ్యం కాదు. దానికి కూడా ఒక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష ఈరోజు నేను ఈ అసెంబ్లీలో ఒకటే చెప్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం తీసుకుంటాం, మన తెలివితేటలు జోడిస్తాం, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం, సంక్షేమం ఎక్కువ అమలు చేస్తాం, అదే సమయంలో అభివృద్ధికి కూడా నాంది పలుకుతాం, మళ్లీ ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెడుతూనే నిరంతరం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మనందరి ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో ఉండాలనేది మనందరి ఆకాంక్ష. తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మనం ఒక ఆకాంక్షగా పెట్టుకుంటున్నాం. ప్రపంచంలో అయితే తెలుగువారు నెంబర్ 1గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే మీరు చూస్తూ ఉంటే 3,10,000 మంది అగ్రదేశమైన అమెరికాకు చదువు కోసం పోతే దాంట్లో 56% తెలుగు వాళ్ళు ఉన్నారంటే దట్ ఈజ్ ఎ ఇండికేషన్. అక్కడ రీచ్ అయిపోయారు. రీచ్ కావాల్సింది ఇక్కడనే ఈ గడ్డ పైన రీచ్ కావాలి, ఇక్కడుండే పేదలపైన శ్రద్ధ పెట్టాలి. ప్రజలే ఆస్తి, ఆ ప్రజలు కానీ మనం కానీ అన్ని విధాల సమర్థత పెంచగలిగితే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని మళ్ళీ 6 నెలలు దగ్గర 163 రోజులు అవుతుంది, 162 రోజుల దగ్గర మళ్ళీ ఎప్పటికప్పుడు మాట్లాడదాం. ప్రజలకు జవాబుదారితనంగా ఉండే విధంగా పరిపాలన చేద్దాం. చేసిన పనులన్నీ ప్రజలకు చేద్దాం, వాళ్ళని మెప్పిద్దాం. ఎప్పటికప్పుడు వాళ్ళను కూడా అనుసంధానం చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా తొందరలోనే నేను ఇంకొక కార్యక్రమం కూడా ఆలోచిస్తున్నా.
ఒకసారి మేమందరం క్షేత్రస్థాయికి పోవడమే కాకుండా నేను కూడా ప్రజలతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాటు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దానికి కూడా శ్రీకారం చుడుతూ మనం చేసే పనులన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళను కూడా మెప్పించి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. గౌరవ సభ్యులందరికీ ఒకటే కోరుతున్నా, మీరు చేసిన అభివృద్ధి 6 నెలల్లో మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఏం చేశారో ఆ విషయాలు కూడా ప్రజలకు తీసుకుపోయి ఒక జవాబుదారీ పరిపాలనకు శ్రీకారం చుట్టే బాధ్యత నాకు, మాకు, మీకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. 150 రోజులు సాధించిన ప్రగతి గురించి మా డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. 150 రోజులు పైన అయిన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సింది, మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు,